అయితే మీరు ఈ పాయింట్స్ చెప్తున్నప్పుడు అంటే ఈ నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందన్న. జనరల్‌గా నాకు నా ఫ్రెండ్‌కి మధ్యలో ఒక చిన్న వాగ్వాదం అంటారు కదా! హ్మ్. ఆర్గ్యూ నడుస్తున్నప్పుడు నేనేం చెప్పినాను, లేదురా మన ఏన్షియంట్ టెక్నాలజీ చాలా పవర్‌ఫుల్ అన్నా. అవును. మాట్లాడుతున్నప్పుడు ఏదో అంటున్నారు. ఏదో లేజర్ టెక్నాలజీ సంథింగ్ ఏదో ఉంటది. ఏదో చాలా మ్యానిప్యులేషన్ చేసినారు. మధ్యలో వచ్చినవి ఎన్ని మిత్తులు క్వెషన్స్‌లు వాడు చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. వాడు పక్క నుండి చూసినట్టనమాట. కొన్ని స్ట్రక్చర్స్ నువ్వు చూస్తే అవి సైమాటిక్ ప్యాటర్న్స్‌లో ఉంటాయి. సైమాటిక్ ప్యాటర్న్ అంటే అంటే ఒక యూట్యూబ్‌లో ఈ మధ్య ఒక ఎక్స్‌పెరిమెంట్ ఫేమస్ అవుతుంది. ఓకే. ఒక ప్లేట్ మీద కొన్ని యాంప్స్‌లో నీకు సౌండ్ అన్ని కొన్ని ఫ్రీక్వెన్సీస్ ట్యూన్ చేసినప్పుడు అవి షేప్స్ ఫార్మ్ అవుతాయి. అంటే సౌండ్‌కి, ఫార్మ్‌కి సంబంధం ఉంది ఓకే. అని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే సౌండ్‌తో నువ్వు ఫార్మ్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్. యాహ్! ఎవ్రీ వైబ్రేషన్‌కి ఒక ఫార్మ్ అందుకుంటుంది. ఇంకా దాని కలర్ కూడా ఉంటుంది యాక్చువల్‌గా. ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేప్స్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఫార్మ్స్ అని ఓజో రాసిన ఒక బుక్ ఉంటదన్న. అది చదవండి. టెంపుల్ డోమ్ కన్‌స్ట్రక్షన్, ఆ టెంపుల్ ఒకప్పుడు దాని జియోమెట్రీ అంతా చెప్పేవాడు. ఒకప్పుడు ఎంత ఎనర్జైజ్డ్‌గా చేసేవాళ్ళు సాధన. సాధకులకు ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండేవాళ్ళు అవన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం టెంపుల్స్‌కెళ్తే అసలు మనిషి ఇలాంటిది చిజిల్ చేశాడా ఆ కాలంలో అనేంత అద్భుతంగా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్లీ సైమాటిక్ ప్యాటర్న్స్లో ఉంటాయి. నువ్వు ఇమేజెస్ డిస్ప్లే చేస్తేనే అర్థమవుతుంది జనాలకి. Yes. ఆ సైమాటిక్ ప్యాటర్న్ సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో అలాగే ఉంటాయి. అంటే మంత్రంతో దాన్ని క్రాక్ చేశారు ఓకే. అనేది అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ సైన్స్. మనకి భైరవ ద్వీపం అట్లాంటి సినిమాల్లో Yeah. బాలకృష్ణ సంగీతం పాట పాడి దీపాలు వెలిగించి scene గంటలు ఉంటుంది. మోగించే సీన్లు Yeah. ఇవన్నీ ఉంటాయి. మంజునాథుడు పాట పాడి భజ మంజునాథం సాంగ్లో దీపాలు వెలిగించి ఇవన్నీ చేశారు కదా. True. దీస్ ఆర్ నాట్ మ్యాజిక్స్. ఇవన్నీ నిజంగానే జరిగాయి. అప్పట్లో ఉన్న మనిషికి ఎగ్జిస్టెన్షియల్లీ బయట ఉన్న మెటీరియల్స్ని కంట్రోల్ చేసే పవర్స్ ఉండేది. Mm. అంతెందుకు బోధిధర్ముడు పంచభూతాల్ని కంట్రోల్ చేసే పవర్ చైనాలో డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆయన విగ్రహం పెట్టుకుని పూజిస్తున్నారు. మన దాంట్లోకి వచ్చేసరికి ఏదో మంబో జంబో ఇదంతా పాసిబుల్. అఫ్ కోర్స్ ఇప్పుడు అలాంటివి చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మానవ సహజం కాదు, అది మానవాతీతం, మనిషి కూడా చేయలేడు అని నిర్ధారిస్తున్నారు. ఎవరు ఆర్కియాలజిస్టులు వెళ్తే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఏంటి, చేసింది మనిషే. మనిషికున్న అద్భుత శక్తులతో అదేంటి లేజర్ టెక్నాలజీ అంటావా? లేజర్ టెక్నాలజీ ఇంప్లాయిడ్ విత్ సౌండ్ నువ్వు దాని మీద రాక్ మీద అప్లై చేస్తే నీకు కావాల్సిన ఫామ్ అది అందుకుంటుంది. Yeah. ఆ ఫామ్ ఒక కొండని కింది వరకు చిజిల్ చేసి టెంపుల్ ఫామ్ చేశారంటే అది ఎంత కార్యం అది. అది నువ్వు ఉన్న మామూలు చెక్క దీంతో కొడితే చేసి అయ్యే పని అది. దే షుడ్ బి సమ్ అదర్ కేపబిలిటీ. Yeah. ఎంతమంది పని చేశారు అవన్నీ నువ్వు లెక్కలు వేసుకుంటూ పోతే ఎస్ నీకు వచ్చే రిజల్ట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని వస్తాయి. హ్యూమన్లీ ఇంపాసిబుల్ కాదు, హ్యూమన్ బీయింగ్ విత్ డిఫరెంట్ కేపబిలిటీస్. Mm. వాడికి ఉన్న అతీత శక్తులతో చేశాడు అది Okay. టెంపుల్. ఇప్పుడున్న గుళ్ళల్లో కూడా ఇప్పుడు అఫ్ కోర్స్ మనకి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల మిషన్స్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఆ మిషన్లు లేవు కదా. Yeah. సేమ్ స్ట్రక్చర్స్, దీనికన్నా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి మనకు. ఆ మథురాలో ఆ టెంపుల్స్ అన్నీ సైన్స్ ఇవి ఇప్పుడు కూడా బిల్డ్ చేయలేమంటుంది. అది అంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్. అంటే అప్పట్లో సైన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందనేది అర్థం చేసుకోవాలి. అది అప్పట్లో ఉన్న మనుషులు ఎంత నాలెడ్జబుల్గా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. స్టిల్ ఒక మిత్ అయితే ఎప్పుడు ఉంటుందన్న. Yeah. జనరల్గా మనకు అంత టెక్నాలజీ ఎట్లుంటుంది అనేది అర్థం చేసుకోండి అన్నప్పుడు Yeah. పీపుల్ రిలేటెడ్ ఆల్వేస్ నాకు కూడా అదే పర్స్పెక్షన్ ఉండే. ఈ మిషన్ అప్పుడు ఉంటుందా? థింగ్ ఏంటంటే ఈ మిషన్ ఉండకపోవచ్చు, ఇలాంటి టెక్నాలజీ ఇంకోటి ఉండొచ్చు కదా. అబ్సల్యూట్లీ. ఈ మోడల్ ఉండకపోవచ్చు, Hmm. ఈ ప్రోటోటైప్ ఉండకపోవచ్చు, ఇంకో టైప్ ఉండొచ్చు కదా. అవును. మొన్నటి వరకు నాకు అదే ఉండే. ప్రవీణ్ మోహన్ చేయబట్టి ఇప్పుడు టెంపుల్ స్కల్ప్చర్స్లోనే ఐప్యాడ్స్ అవన్నీ చూపిస్తున్నాడు ఆయన. 5,000 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్లో కూడా నీకు అంత సైంటిఫిక్ అంత స్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నాయంటే, మిజైల్స్ బాణాలు యుద్ధం చేసే స్కల్ప్చర్స్ అన్ని మనం లేచుంటారు కదా, అందులో మిజైల్స్ చూపిస్తున్నాడు ప్రవీణ్ మోహన్. స్టోన్స్తో చైన్స్ కానీ, సంగీతం ప్రొడ్యూస్ చేసేది ఇన్స్ట్రుమెంట్స్. హంపి ఎగ్జాంపుల్. యా, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఒకప్పుడు రాజులంతా కూడా గుడిని ఎలా నిర్మించాలి అనే దాని మీదే పెట్టారనమాట. వాట్ ఈస్ మోటో బిహైండ్ ఆఫ్ ఇట్? గెలిచిన తర్వాత నీకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. వాటన్ని వాళ్ళకున్న అవేర్నెస్ చూడాలి. ఆ టెంపుల్ ఎకానమీ అనేది ఒక రాజ్యాన్ని కాపాడుతుంది అనేలాగా చేసేవాళ్ళు. ఈవెన్ చాలామంది మనుషులు కూడా
ఒక గుడి నిర్మించి దాని చుట్టూ ఊరు ఉండేది. ఊర్లు ఉండేవి కాదు ఒకప్పుడు, గుడి ఉండేది ఫస్ట్. గుడి చుట్టూ ఊరు తయారవుతుంది, అలా ఉండేది. ఒక కాన్సన్ట్రేటెడ్ అట్మాస్ఫియర్కి మన వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉండాలి. సింపుల్, ఎడారిలో పంట పండుతుందా? ఇంపాసిబుల్. No. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ లేని స్పేస్లో నీకు హ్యూమన్ బీయింగ్ కూడా ఫ్లవర్ అవ్వదు, అంటే నువ్వు ఎన్లైటన్ కావు. ఓకే. కంపల్సరీ నీకు కాన్సన్ట్రేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటేనే దైవత్వాన్ని, మోక్షాన్ని పొందగలుగుతాం. మనం ఎప్పుడైనా ఒక టెంపుల్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం. ఆ గర్భగుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక సౌండ్, గంటల శబ్దం, అక్కడి నుంచి ఒక సిమెట్రీ, ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఒక స్మెల్, వీటన్నిటిని మనం ఏన్షియన్ సెన్సరీ ఆర్కిటెక్చర్ అనొచ్చా? టెంపుల్లో ఉండి ఈ సెన్సరీ ఆర్కిటెక్చర్ వల్ల నా బ్రెయిన్ కామ్ అండ్ కూల్గా అవ్వడం నేను గమనిస్తా. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చిన ఒక టెక్నిక్ని మేము గ్రౌండింగ్ టెక్నిక్స్ అని అంటామండి. దాన్ని 5, 4, 3, 2, 1 అనే టెక్నిక్గా చెప్తాము. సో బ్రెయిన్ సివియర్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు అక్కడి నుండి బ్రెయిన్ని డిస్ట్రాక్ట్ చేసి ప్రజెంట్లోకి తీసుకొచ్చి బ్రెయిన్ని కూల్ డౌన్ చేయడంలో ఈ 5, 4, 3, 2, 1 అనే టెక్నిక్ని యూజ్ చేస్తాము. సో బేసికలీ ఈ టెక్నిక్లో మనము ప్రజెంట్లో నాకు కళ్ళకు కనిపించే ఒక 5 విషయాలను చూసి వాటిని డిస్క్రైబ్ చేయడము, అలానే ఒక 4 విషయాలను టచ్ చేసి, అలానే ఒక 3 విషయాలను విని, అలానే ఒక 2 పదార్థాలను వాసన చూసి, అలానే ఒక పదార్థాన్ని రుచి చూసి. సో ఈ 5, 4, 3, 2, 1 ఏంటంటే ఇక్కడ మన సెన్స్ ఆర్గన్స్ అన్నిటినీ కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము. అలా యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్ లోపల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవ్వడము, అలానే బ్రెయిన్ లోపల ఉండే ఫియర్ సెంటర్ అమిగ్డలా అనేది డియాక్టివేట్ అవ్వడము అనేది జరుగుతుంది అని ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. నౌ ఇదే కాన్సెప్ట్ని మీరు అడిగిన ప్రశ్నలో మనం పెట్టి చూద్దామండి. ఒక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గంట ఏదైతే ఉంటుందో, లేదా శంఖము ఏదైతే ఉంటుందో, ఆ శంఖాన్ని ఊదినప్పుడు వచ్చే సౌండ్ కానివ్వండి, ఆ గంట నుండి వచ్చే వైబ్రేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లోపల ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తున్నాయి అని ఇవాళ మోడర్న్ సైకాలజీ అండ్ మోడర్న్ రీసెర్చ్ అన్నది చెప్తోందండి. అలానే అక్కడ మనము చూసే గోడలలో ఉండే ఆ సిమెట్రీ కానివ్వండి, లేదా మండలా ఫార్మేషన్స్ కానివ్వండి, గుడి గోడలలో ఏదైతే ఉంటాయో ఆ మండలా ఫార్మేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లోని కొన్ని పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తున్నట్టు చెప్తున్నాయండి. అక్కడ ఉండే ఆ అగర్బత్తి వాసన కానివ్వండి, లేదా కర్పూరం యొక్క స్మెల్ కానివ్వండి, అది మన బ్రెయిన్ ఏరియాస్ని పాజిటివ్గా యాక్టివేట్ చేస్తోంది అని మనకు ఇవాళ రీసెర్చ్ చెప్తోంది. అలానే మీరు అన్నట్టు స్పర్శ, అక్కడ ఉన్న ఆ రాళ్లను మనము తాకినప్పుడు ఒక చల్లదనం ఏదైతే మనకు తాకుతుందో దానివల్ల పాజిటివ్ బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము, అలానే ఆ ప్రసాదం యొక్క రుచి తీసుకోగానే కొన్ని బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడము అనేది చూస్తున్నాము. సో అదే 5, 4, 3, 2, 1 టెక్నిక్ని మనం ఇక్కడ కనుక పెడితే ఈ ఒక టెంపుల్ విజిట్ వల్ల మన బ్రెయిన్ లోపల ఉండే 5 సెన్సరీ ఆర్గన్స్ అనేది యాక్టివేట్ అవుతున్నాయి, ఒకేసారి యాక్టివేట్ అవుతున్నాయి. దానివల్ల ఇంటిగ్రేట్ అయ్యి జరిగే బ్యూటిఫుల్ ప్రాసెసెస్ అనేవి చాలా అద్భుతమైన బ్రెయిన్ చేంజెస్ జరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళడము అనేది ఒక రిచువలిస్టిక్ ప్రాక్టీస్గా పెట్టుకోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మంత్రాలను వినడము, వాటితో పాటు కొన్నిటిని మనము కూడా ఇప్పుడు ఓంకారాన్ని స్మరించడం కానివ్వండి, లేదా భగవంతుని పేరుని రిపిటేటివ్గా స్మరించడం. ఇప్పుడు చాలామంది జపములాగా చేస్తారు, గుడిలో కూర్చుని జపం చేస్తారు, ఒకటే పేరుని కానీ ఒకటే మంత్రాన్ని కానీ రిపీటెడ్గా స్మరించడము. ఈ రకంగా ఒక రిపిటేటివ్ బిహేవియర్ చేసినప్పుడు మన బ్రెయిన్ లోపల ఎన్నో తయారయ్యే నెగటివ్ థాట్ ప్రాసెసెస్ యాక్టివేట్ అయ్యే ఎన్నో ఛానల్స్ని మనం డియాక్టివేట్ చేస్తున్నాము అని రీసెర్చ్ అన్నది చెప్తోందండి. సో అన్డౌటెడ్లీ టెంపుల్కి వెళ్ళడము ఈజ్ నాట్ జస్ట్ అ రిలీజియస్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ బ్యూటిఫుల్ చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ ద బ్రెయిన్ టిష్యూ. అండ్ దట్ ఈస్ వై స్పిరిచువాలిటీ కానివ్వండి, రిలీజన్ కానివ్వండి, మెంటల్ హెల్త్లో, సైకాట్రీలో ఒక ఇంపార్టెంట్ కోణంగా చెప్పబడుతుంది. WPA, వరల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ చెప్పేది ఏమిటి అని అంటే, ఒక డాక్టర్ నాస్తికుడు అయి ఉండొచ్చు, కానీ ఆ పేషెంట్ యొక్క ధర్మము, ఆ పేషెంట్ యొక్క రిలీజన్ కనుక్కుని వాళ్లను రిలీజన్లో ప్రాక్టీసెస్ చేయమని చెప్పడము, అలా చేయడం వల్ల అద్భుతమైన చేంజెస్ ఏవైతే జరుగుతాయో కూడా చెప్పాలి. అంటే ఒక నాస్తికుడు కూడా ఖచ్చితంగా దీనిని
పుస్తకంలో ఒక భాగంగా పేషెంట్కి చెప్పాలి అని వరల్డ్ సైకాట్రిక్ అసోసియేషన్ వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పడం అన్నది జరిగిందండి. ఇంతకుముందు తక్షశిల లాంటి కొన్ని యూనివర్సిటీస్కి మీరు అన్నట్టు ఫారినర్స్ వచ్చి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నార్మల్గా ఏంటంటే మనకి ఆయుర్వేదంలో అసలు ఈ ఆయుర్వేదం అంతా కూడా లుప్తం అవ్వక ముందు ఎన్నో గ్రంథాలు ఈ నలంద, తక్షశిల, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో మన దగ్గర ఏంటి అని అంటే ఇవి పెద్ద కాలేజెస్. అంటే ఇప్పుడు మనం ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నాం కదా, ఒకప్పుడు మన దగ్గరికే ఫారినర్స్ వచ్చి మన వైద్యం కావచ్చు, మన ఏమంటారు మన శాస్త్రాలన్నిటిని కూడా నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. ఎంతోమంది ఏమంటారు చైనా నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, వాళ్ళ బుక్స్లో మన యొక్క భారతీయ నృత్యాల గురించి కావచ్చు, భారతీయ వైద్య విధానం గురించి కావచ్చు, మన ఆస్ట్రాలజీ గురించి కావచ్చు, మన డిఫరెంట్ శాస్త్రాల గురించి కావచ్చు, వాళ్ళ బుక్స్లో చాలా గొప్పగా రాశారు. సో దాంట్లో ఈ నాగార్జున విశ్వవిద్యాలయం అయితే చాలా బాగా ఏంటి అంటే చాలా మందిని పెద్ద పెద్ద డాక్టర్స్గా తీర్చిదిద్దింది అని చెప్పేసి చెప్తాడు నాగార్జున విశ్వవిద్యాలయంకు. సో ఇప్పటికీ కూడా మనకి ఏంటి అని అంటే ఆ పేర్లనే గుర్తున్నాయి. అట్లీస్ట్ నలంద, తక్షశిల ఈ విశ్వవిద్యాలయాలు ఉండేవి. దాంట్లో ఉన్నటువంటి బుక్స్ని కావచ్చు, నాలెడ్జ్ని కావచ్చు వేరే వాళ్ళు అంటే ఫారినర్స్ ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి. సో ఆ రకంగా మన ఏమంటారు మన ఇండియన్ సంస్కృతి కావచ్చు, మన భారతీయ వైద్య విధానంలో చెప్పబడిన చాలా అంశాలు మనకి మరుగున పడ్డాయి. లేకపోతే మన భారతదేశంలో చెప్పబడినటువంటి అంటే ఏ నాలెడ్జ్ అయినా కూడా ఇంకా సుప్రీం. అప్పట్లో మన చేనేత అంటే మనకి చూసుకుంటే అగ్గిపెట్టెల్లో వాళ్ళు చీరలు పెట్టే అంత ఉండేది. గోల్డ్ ఆర్నమెంట్స్ చూసుకుంటే ఎవరు కూడా అంత బాగా చేయలేరు. మెడిసిన్ ఇప్పుడు మనం మాట్లాడుకునే మన టాపిక్ అయినటువంటి వైద్యం చూస్తే మన వాళ్ళు చేసే అంత సర్జరీస్ ఎవరు చేసేవాళ్ళు కాదు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చైనా ఇప్పుడు నార్మల్గా బుద్ధిజం ఇవన్నీ చూసినా కూడా జీవకుడు అనేవాడు హెడ్ అంతా ఓపెన్ చేసి హెడ్ సర్జరీ చేశాడని ఆ బౌద్ధిజం బుక్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్గా స్కల్ ఓపెన్ చేసే సర్జరీ జీవకుడు అనే అతను బౌద్ధిజం ఉన్నప్పుడు చేశాడు అన్నది ఇప్పటికీ కూడా ఉంది. సో అలా ఎవ్రీ సర్జరీ మన దగ్గర ఉంది. ఈవెన్ మన మైథలాజికల్ స్టోరీస్ చూసుకున్న భారతం, రామాయణం చూసుకున్నా కూడా ప్రతి దగ్గర కూడా మనకి ఈ వైద్యం అనేది టచ్ అయి ఉంటుంది. సీతాదేవికి నార్మల్గా వనవాసం వెళ్ళినప్పుడు సీతాదేవికి అన్ని వైద్య విధానం తెలుసు అనమాట. వాళ్ళకి ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే రాముడికైనా లక్ష్మణుడికైనా లేదా అక్కడున్న తెగలకు చెందిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే సీతాదేవి వైద్యం చేసేదంట. అట్లా బుక్స్లో చెప్పారు. నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని ఆరోగ్య నారి అని చెప్పేసి ఇప్పుడు కూడా లేడీస్ అందరికీ కూడా వైద్యం తెలిసి ఉంటే ఆ కుటుంబం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్రతి లేడీ కూడా ఎంతో కొంత వైద్యం తెలుసుకొని ఉండాలి. సడన్గా ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ అయినా చేసేటట్టుగా ఉండాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు మన అమ్మమ్మలు తాతలు వీళ్ళందరూ కూడా వంటింట్లో ఉన్న వాటిని ఉపయోగించే మేజర్గా చాలా వరకు రోగాలు తగ్గించేవాళ్ళు. ఎవరో ఒకరు ఇద్దరు హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం అయితే. లేదంటే అన్ని ఇంట్లోనే తగ్గిపోతుండేది. ఎమోషన్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, కాఫ్ కోల్డ్ కావచ్చు, లేకపోతే సరిగ్గా అన్నం తినకపోవడం కావచ్చు. మీకు తెలుసా సరిగ్గా అన్నం తినకపోయేటోళ్ళకి కాల్చేవాళ్ళు. కాల్వడం అంటారు కదా, కాల్చడం. ఎవరికైతే డైజెషన్ సరిగా ఉండదో, చిన్నప్పుడు చాలా పెంకితనం చేసి సరిగ్గా అరగకపోవడం అలా ఉండే వాళ్ళకి అగ్నికర్మ చేసేవాళ్ళు. అగ్నికర్మ అంటే సర్టెన్ మెటల్ని హీట్ చేసి వాళ్ళు సర్టెన్ పాయింట్స్ దగ్గర కాలుస్తారు. దానివల్ల మనం ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి వూండ్ వల్ల ఆ వూండ్ హీల్ అయ్యే లోపు ఆ ప్రాబ్లం అక్కడ నుండి బయటకు వచ్చేసేది అనమాట. నువ్వు ఓన్గా ఇక్కడ వూండ్ క్రియేట్ చేసావు కదా, ఆ టాక్సిన్స్ అన్ని బై నేచర్ బయటకు వచ్చేవి. సో దానికి ఒక రూట్ దొరికేది. సో అలా వాళ్ళు ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే ట్రీట్ చేసుకునేవాళ్ళు. ఏదో చాలా తక్కువ ప్రాబ్లమ్స్కి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు కూడా మనం అలా చేయాలని ఒక కాన్సెప్ట్ ప్రకారం మనం లేడీస్కి ఆరోగ్య నారీ కాన్సెప్ట్ మనం చేస్తున్నాము ఆల్రెడీ. సో అలా ఆయుర్వేదంలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంట్లో దొరికే వాటితో కూడా కొంతవరకు చేసుకోవచ్చు అని చెప్తుంది. సూపర్. నార్మల్గా మనకి సైన్స్కి సంబంధించి అంటే వైద్యానికి సంబంధించి చూసినప్పుడు ఆయుర్వేదం మనకి ఏదైతే మనం గ్రంథం అని చెప్తూ ఉంటామో ఆయుషో వేద ఆయుర్వేద అని చెప్పినట్టు ఆ గ్రంథం అనేది మనకి వేదాల నుండి వచ్చినటువంటి అధర్వణ వేదంలో అయినటువంటి ఉపవేదం. అంటే అధర్వణ వేదంలో ఆయుర్వేదం గురించి చెప్పబడింది. సో అంత ఏషియంట్ సైన్స్ అంటే మనకి వేదాలు అనేవి జ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకి సైన్స్కి సంబంధించి కూడా అప్పుడే అంటే రాబోయే కాలంలో అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి మందులు వాళ్ళు వాడుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ వాడాలని మనకి ముందే గ్రంథాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. మీరు అడిగినట్టుగా చెప్పిన ప్రాబ్లమ్స్కి కావచ్చు, ఇప్పుడు మనం కరెంట్ సినారియాలో చాలా రకాల జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ప్రతి దాని గురించి కూడా దాంట్లో మనకి చాలా విశదంగా వాళ్ళు వివరించి చెప్పారు.